మీకు పిఎల్ నారాయణ గారితో కూడా మంచి అనుభవం ఉంది. అయ్యో లంచ్ కొడకలేదు లంచ్ కొడక అది వాడు నన్ను హేమ అని పిలిచేవాడు. ఒరే హేమ అని. వాడు పిఎల్ మీకు ఎంత తెలుసు తెలియదు, మీకు తెలిసే పర్సనల్గా తెలిసే అవకాశం లేదు కానీ వాడు చాలా తెలివైనవాడు. ఈజీ కేరళ అయితే మలయాళీ వాడు. ఓకే. పిఎల్ నాట్ తెలుగు, బట్ ఇక్కడ ఎక్కడో సెటిల్ అయిపోయారు వాళ్ళ నాన్నగారు, అక్కడ నుంచి ఉన్నాడు. ఓకే. వాడు అంత మంచి యాక్టర్, బాగా సంపాదించాడు. చివరికి చనిపోయే నాటికి వాడి పరిస్థితి ఎలా అయిందంటే, రే తమ్ముడు 50 తాగడానికి. ఈ తాగుడు నేను తాగుతానమ్మా, ఇప్పుడు కాదు. మా అబ్బాయి పుట్టాడు అంటే 40 years దాటి ఉంటుంది. ఓకే. వాడు పుట్టి అప్పుడప్పుడు పార్టీలో ముట్టుకోవడం వేరు, రెగ్యులర్గా అయింది వాడు పుట్టిన తర్వాత. 1/4 బాటిల్ రమ్ము, ఇంక నేనేం తాను విస్కీ బ్రాందీ రమ్ము. ఎంతమంది అమ్మాయి తాగుడు వల్ల చెడిపోయిన ఇండస్ట్రీలో చాలామంది. అంటే ఓన్లీ డ్రింకింగ్కి అలవాటు పడే అలా అయ్యారా సార్? వాడు షూటింగ్కి వెళితే కుర్రాడు ఉండేవాడు. వాడు అటు ఇటు చూసి ఫస్ట్ని ఆ బాటిల్ తీసుకెళ్ళి ల్యాబరేటరీలో ఇది ఉంటుంది కదా, ఫ్లష్ కొడితే వస్తుంది, అందులో దాచేవాడు. ఓ పిఎల్ గడు రే అంటే వాడు తీసుకెళ్ళి వెళ్తాడు, ఇట్లా అది తీసి గ్లాసులో పోసి అక్కడిక్కడ తాగేసి వచ్చేవాడు. పిఎల్ నాటకాలు వేసే రోజుల్లో కూడా స్టేజ్ ఎక్కే ముందు 1-2 ప్యాకులు కొడుతూ మనకి స్టేజ్ ఎక్కేవాడు. చాలా మంచి నటుడు. దీనికి బానిస అయిపోవటం మరి కొంతమంది అంతే. ఓకే. నేను తాగుతాను కానీ దానికి బానిస అవ్వాలి. అంటే లిమిటెడ్గా తీసుకునేవాళ్ళు. లిమిటెడ్. నా ఫుల్ బాటిల్ 5 days వస్తుంది. రైట్. ఓకే. లెస్ దాన్ క్వార్టర్ అయితే రెగ్యులర్లీ. మరీ రాత్రి 12-1 గంట అయితే షూటింగ్ చూస్తప్పుడు లేదు, లేదంటే ఓకే అయిపోయింది, అలా గడుస్తుంది. నో రిగ్రెట్స్ అమ్మా. నేను పుట్టినందుకు ఎందుకు పుట్టానా అనిపించి అది లేదు నాకు. హ్యాపీగా గడిచిపోతుంది. రియలీ నాకు చేతనైతే ఎవరికైనా సాయం చేస్తాను, లేకపోతే సాయం అడుగుతాను. అడగడం కూడా తప్పేం లేదు. బట్ అది ఎలాగంటే నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ మై పీస్ ఆఫ్ మైండ్. సరే, ఎన్టీఆర్ గారితో చేశారు, ఆ తర్వాత ఆయన తరం నెక్స్ట్ తరం బాలకృష్ణ గారితో కూడా లేదమ్మా. బాలకృష్ణతో చేశారు, బట్ ఆయనతో స్ట్రైట్ కాదు. ఏంటంటే అది రామారావు గారి మేకప్ మీద భక్త వత్సలమే ఎవరో ఒక ఆయన ఉండేవాడు. వాళ్ళ అబ్బాయి డైరెక్ట్ అయ్యాడు. ఏంటి రామారావు గారిని సార్ 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 అంటే బాలకృష్ణతో సినిమా తీయడానికి, అందులో బాలకృష్ణ హీరో. ఓకే. ఓకే. ఫస్ట్ ఇది అంతకుముందు వేసాడు నాన్నగారితో ఏవో చిన్న వేషాలు, బట్ హీరోగా అది. అందులో ఆయన కార్ డ్రైవర్ను ఏదో ఒక వేషం ఫస్ట్ వేసింది, అది బాలకృష్ణతో. అందరు హీరోలతో చేశానమ్మా, ఏ హీరో దగ్గర నేను ఇబ్బంది పడలేదమ్మా. ఎవడరా అన్నట్టు నెవర్. అలా కొంతమంది. కృష్ణ గారు సార్? కృష్ణ గారు నా కొడుకు, విజయనగరంలో డైరెక్టర్. ఓకే. ఓకే. అలాగే అందరూ శోభన్, కృష్ణరాజు గారు, వీళ్ళందరూ నా కొడుకులే. ఓకే. ఓకే. అంటే ఎవరితో కొంచెం మాట్లాడేవారు మీరు? అందరు. నేను ఎవరితోనూ నన్ను అంటుకోకు నామాలు కాకి అన్నట్టుండు మాట్లాడుకుంటున్నాను. బట్ కృష్ణ గారి నమస్కారం. కృష్ణ ఎంత మంచివాడమ్మా మనిషి. నాకు తెలిసిన మన హీరోలు అందరిలోకి రామారావు మొదలండి, అదొక కేటగిరీ. కృష్ణ గారు లాంటి మనిషిని చూడడం కష్టం ఉంది. గొప్ప మనిషిగా పెర్ఫెక్ట్. చాలా ఏమిటంటే ఏం చెప్పడం కష్టం కానీ కృష్ణ గారు సంథింగ్ స్పెషల్, మానవత్వం ఉన్న మనిషి. శోభన్ ఉన్నారు,
ఆయన ఏదో తన బతుకు తన డబ్బులు తన అందరిలాంటిది. అందరూ. నా కృష్ణరాజు గారు అంత దగ్గరగా తెలియదు. ఓకే. ఇట్లా అటు ఇటుగా. మీరు ఎవరిని చూసారు సార్ ఒక మంచి పొజిషన్కి వెళ్ళి ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళి మళ్ళీ అంతకన్నా దారుణంగా పడిపోవటం చివరి ఆఖరి స్టేజ్ వచ్చే టైంకి? పర్సనల్గా తెలియదు. హర్నాథ్. ఓకే. హర్నాథ్ పరిస్థితి ఏంటమ్మా సేమ్. హర్నాథ్ గారు వస్తున్నారంటే అలా వెళ్ళిపోయేవారు. డబ్బులు ఎడుతాడండి. చనిపోయే ముందు పరిస్థితి. ఓకే. ఒక్కొక్కరు ఒకలా ఉంటుంది. ఇప్పుడు మన నూతన్ ప్రసాద్ ఉన్నాడు. నూతన్ ప్రసాద్ సో క్లోజ్. నూతన్ ప్రసాద్ అప్పుడు విలన్ వేషాలు వేసేవారు ఎవరు? కోట శ్రీనివాస్ గారు. అయ్యో కోట. ఒకరోజు నేను మా ఫ్రెండ్ అక్కడ సమ్ హోటల్ ఉంది పాండీ బజార్లోనే. హోటల్లోకి వస్తుంటే కోట నా ఫ్రెండ్కి తెలుసు. ఒరే వెళ్దాం రాయని వెళ్ళాం. రూమ్లో కాసేపు కూర్చున్నాం. తిరిగి వస్తూ కోట ఇప్పుడు అన్నాడు, సార్ హేమసుందర్ గారు అప్పుడు కోట ట్రయల్స్ చేస్తున్నాడు. ఆ ఫస్ట్ సినిమా రిలీజ్ అయిపోయింది. ఇది టీ కృష్ణ డైరెక్షన్. అదేదో ఉంది మంచి సినిమా. కోట కదా సార్? కోటది. ఓకే. ఓకే. అందులో ఆయన విలనే. ఓకే. సక్సెస్ అయింది. ఇలా ఉద్యోగం చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. నేను చెప్పాను, సార్ ఒకటి మాత్రం ఫ్యాక్ట్, చేయలేకపోతున్నాడు వచ్చిన ఆఫర్స్ని. ఎవరు? నూతన్ ప్రసాద్. సార్ అక్కడే ఆ షార్ట్ కొంచెం అన్నాడు. పాపం ఆర్టిస్ట్ అడిగితే కాదన్నారు కదా. మళ్ళీ మనం ఇక్కడి అప్పుడు యాక్సిడెంట్ అయింది. చూడండి, పిలిచాడు దారిని పోయి తద్దినమా ఇంటికి రా అని. ఆ రకంగా అయింది. ఆయనతో ఇది నూతన్ ప్రసాద్ ఈ కుంట్ అడ్జస్ట్ హిస్ డేట్స్. అంత ఎక్కి తొక్కుడుగా ఉండేది, అంత బిజీ. ఓకే. ఆయన నో అన్న వేషాలు మీకు వచ్చే అవకాశం ఉందండి అన్నాను కోటతో. జస్ట్ కోట ఎవరిని కలిస్తే చెప్పండి. చెప్తున్నా అలాగా. నేను ఉండనా, ఉద్యోగం మానేనా వద్దా అంటే అది మీ ఇష్టం, కానీ ఈ పరిస్థితి ఇది. రేపు కోట మనాడు నూతన్ ప్రసాద్ డేట్లు ఇవ్వలేవు, డేట్లు లేవు. అప్పుడు వెదిగితే మీరు కనిపిస్తారు ఆ వేషాలకి అన్నాను. ఓకే. ఆ తర్వాత చూసాం కదా కోట. ఒక మంచి విలన్గా ఆయన స్థిరపడిపోయారు. చాలా మంచి నటు. అంటే హీరో జాతికి చెందిన మనిషి కాదు కానీ మహానటుడు కోట. ఆయన ఆ వికారమైన కళ్ళు అవన్నీ కలిసి వచ్చాయి ఆయనకి. ఓకే. ఆయన కళ్ళు చూడండి, మంచి కళ్ళు కావు. వీళ్ళు సార్ బాబు మోహన్ గారు కానీ లేకపోతే చంద్రమోహన్ గారితో వీళ్ళతో ఏమన్నా? అయ్యో చంద్రమోహన్ ఇన్ని ఒకటే రెండే. చంద్రమోహన్తో కొడుకున్నాడు చాలా. కాదు సార్, మీరంతా భోజనం షేర్ చేసుకోవటం కానీ ఇవన్నీ ఉంటుందా? షేర్ చేసుకోవడం ఏంటి? బాగా ఇంటి దగ్గర నుంచి క్యారియర్ వచ్చే ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు. ఓకే. అది ఒక చిన్న హీరో కేటగిరీ వాళ్ళు, అది వేరే వాళ్ళు వేరే కూర్చుంటారు. మిగిలిన మా గ్యాంగ్ ఉంది కదా, అందరూ కూర్చుంటాం. మా డ్రెస్ ప్రొడక్షన్ ఇంత యూస్ టు అక్కడ అవి లేవమ్మా, చాలా కలిసిపోయేవాళ్ళు. ఓకే. ఇప్పుడు నాది 83. ఇంతకాలం బతకూడదమ్మా. బుద్ధి లేని వాళ్ళే బతుకుతారు అనిపిస్తుంది. ఎందుకు? ఇప్పుడు నేను బిజీ ఏదో పని చేస్తున్నాను, ఓకే, నేను ఉన్నందుకు ఒక ఫలితం ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? మార్నింగ్ లేస్తాను, ఇది టిఫిన్ తినేసి పుస్తకం లేకపోతే ఇదిగో యూట్యూబ్ ఫేస్బుక్ ఇదే లంచ్ చేస్తాను. ఇది నేను డే టైం పడుకోను. అయితే నాకు తెల్లవారు 4 గంటలు మెలకు వచ్చేస్తుంది. 1 గంటకు పడుకున్నా సరే రాత్రి నిద్ర పడదు. అక్కడ నుంచి అసలు పిచ్చి ఉంటుంది కదా. అందులో ఒక వయసు దాటిన తర్వాత ప్రపంచాన్ని ఒక రకంగా చూస్తామన్నా. ఇప్పుడు నీ వయసు ఎంతో ఒక 25 అనుకో. నువ్వు చూసే ప్రపంచం ఒక రకంగా ఉంటుంది. అదే 80 ఏళ్ళ మీ అమ్మమ్మ వాళ్ళు చూసే ప్రపంచం ఇంకొక రకంగా ఉంది. సేమ్ ప్రపంచం, సేమ్ దృశ్యం, కానీ ఆ రిసెప్షన్ వేరేగా ఉంటుంది. అలా ఇప్పుడు నేనేంటంటే
అన్నీ అయిపోయి వెయిటింగ్ ఫర్ ది కాల్, వాడు నిద్రపోతున్నాడు ఏంట్రా అనిపిస్తుంది ఎవడి మీద వాడు. ఇది వాట్ ఫర్ ఐఎమ్ వేస్టింగ్ ది ఆక్సిజన్. అయ్యో ఏంటి సార్ అర్థం అంటారు. ఎందుకు విరక్తితో మాట్లాడట్లేదు, అసలు బుద్ధి లేదా ఇలా బతికేస్తున్నాను ఏంటి అనిపిస్తుంది. నిజంగా నాకు ఇష్టం లేదు విన్నాళ్ళ బతకడం. ఒకసారి మన అప్పుడు ఏంటి బిగ్ బజార్ అని ఏదో ఉండేది సార్, బిగ్ మార్కెటే బిగ్ బజారు. దానికి ఆపోజిట్ రోడ్లో ఒక ఆయన ఉన్నారు, ఆయన జ్యోతిషాలు ఏదో మొహం చూసేప్పటి కొంచెం ఆ రకమైన మనిషి. ఆయన ఒక టెంపుల్ కొడుతున్నాడు ఎక్కడో. ఆ టెంపుల్కి సంబంధించి ఒక చిన్న టీవీకి ఏదో చేద్దామని బాగా డబ్బు ఉన్నాడు. వెళ్ళాను, కూర్చున్నాం. ఆవేళ షూటింగ్ స్పాట్కి వెళ్ళాలి. మీరు డైరెక్టర్ గారి కారులో వచ్చేయండి అన్నారు, కూర్చున్నాను. ప్రొడ్యూసర్ గారి కారులో వచ్చేయండి అని కూర్చున్నాను. ఆయన చాలా పెద్దవాడు, పెద్ద జుట్టు, ఒక రకం గెటప్ చూడగానే ఏదో మామూలుగా మనిషి కాదు అనిపిస్తుంది. జనాలు అంత పెద్ద క్యూ ఉంది. నేను బయటకు వెళ్ళి, నేను ఆయన చూడడానికి రాలేదు కాబట్టి బయట కూర్చున్నా. కాసేపు అయిన తర్వాత ఒక అబ్బాయి వచ్చి, సార్ స్వామీజీ రమ్మంటున్నారు అన్నాడు. ఎందుకు అనుకుని వెళ్ళాను, నమస్కారం. చూడగానే తెలుస్తుంది వీడు ఎవడో స్వామీజీ ఇలా ఉన్నాడని. మీకు ఇంకా 16 సంవత్సరాల 8 మాసాల ఆయుష్ ఉందన్నాడు. నేను ఏం అడగలేదు, వెళ్ళి కూర్చున్నా. స్వామీజీ నాకు అంతకాలం బ్రతకాలని లేదు, మన చేతిలో ఏముంది, ధైర్యం ఇచ్చే అన్నాడు. అయిపోయింది. ఆయనతో షూటింగ్కి ఆయన కొడుకు ఆయన దగ్గర ఇన్నోవా, టొయోటా ఇన్నోవా బండి, కొడుకు కూర్చున్నాడు స్టీరింగ్ దగ్గర. అరే నువ్వు వెనక్కి వెళ్ళరా అన్నాడు. ఆయన కూర్చున్నాడు. స్వామీజీలు డ్రైవ్ చేయడం అది గాడ్ సీన్ కదా, గడ్డాలు మిసాలు పెంచుకొని నేను పక్క సీట్లో కూర్చున్నా. డ్రైవర్ గారు ఆయన, నేను నడిపాడమ్మ కారు. అది ఏ ఊరు గుర్తు రావట్లే, ఒక 120 కిలోమీటర్స్ అలా ఉంటుంది. 80, 100, 110 స్పీడ్. మనుషులు చూస్తే ఈ సన్యాసంలో కనిపిస్తాడు. కార్ డ్రైవింగ్ చూస్తే ఆ స్పీడు, దట్ ఎఫిషియన్సీ అసలు ఎక్కడ తొణకడు వెడకడు. ఇలా చెప్తున్నా, ఆ స్వామీజీ గారు చెప్పిన ఇది. ఓకే, ఆయన చెప్పిన టైం అయిపోయిందేమో అనిపిస్తూ ఉంటాం. సరే హెల్దీగా ఉన్నారా? అంటే బీపీ, నో షుగర్, నో బీపీ, నో షుగర్, నో బీపీ, ఓకే. ఎన్నిటికి కారణం ఇది, రోగాలు, పీస్ ఆఫ్ మైండ్. అన్ని రోగాలు ఇక్కడే పడతాయి. ఓకే, నాకు నో కంప్లైంట్ అమ్మా ఇన్ మై లైఫ్. హెల్దీగా ఉన్నారు, హెల్దీ, నో పెయిన్స్, నో నథింగ్. మోకాలు నొప్పులు ఒకటి కొంచెం. ఓకే ఓకే ఓకే, అది ఏజ్ వల్ల అంతే. ఏజ్ ఈ మధ్య వచ్చింది రావు. ఓకే, వాకింగ్ గీకింగ్ ఏమంటుంది, చక్కగా తిని కూర్చొని ఎందుకు ఎవరో దొంగడిని పట్టుకోవడం కొట్టినట్టు ఎందుకలా నడిచేస్తుంటారు. నాకు అంటే తప్పది, పాపం వాళ్ళందరూ చేస్తున్న మంచి పని, నేను చెయ్యను. కానీ నాకు నేను ఇచ్చుకునే రీజన్ ఏంటంటే, ఎందుకు నాకైనా కష్టం వచ్చింది, డాక్టర్ గారు నువ్వు నడువు అన్నాడు అనుకో, అది వేరు. ఆయన నడువు అనలేదు, నాకు నడవద్దు కాదు. నో వాక్. ఇప్పుడు నా లైఫ్లో ఆరోగ్యం కోసం వాక్ చేయడం లేదు. ఓకే ఓకే ఓకే, డబల్ ఓకే, నో కంప్లైంట్ అమ్మా. ఓకే, అంటే ఇప్పుడు జీవితంలో వాడి అడిగితే వాడు చెప్పాలి వాడి జీవితం, అలాగా చూస్తే తెలియదు. అలాగా నన్ను అడిగితే ఇప్పుడు ఎన్ని వచ్చాయి, నాలా చాలామంది ఉండొచ్చు, బట్ అడిగితే కానీ బయటికి రావు.